ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను కుత్బుల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచ్చలవిడిగా ప్రామిసరీ నోట్లతో పాటు ల్యాండ్కు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత ప్రధాన నిందితురాలిగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నిందితుల నుంచి ఆధార్ కార్డులు, భారీగా ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి ఎదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. మా పేరుతో రిజిస్ట్రేషన్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు. వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీసులో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలని పథకంలన్నీ కొద్దిమంది ముఠా వ్యక్తులను చేరవేసి ఒక ఆధార్ ఆపరేటర్ వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో 274 yardsకి, జూబ్లీ హిల్స్లో 1000 yardsకి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కెండింగ్ అతను కూడా పట్టుకుంటాము. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళ పోలీసులు మేము